హలో అండి అందరికీ. ఈరోజైతే మనము సంక్రాంతి క్లీనింగ్లో ఉన్నామండి. సంక్రాంతి క్లీనింగ్కి స్విచ్ బోర్డులు అయితే ఇలా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇది ఏ టు జెడ్ క్లీనర్ అండి, హెర్బల్ క్లీనర్ అట. చాలా నీట్గా వచ్చింది. ఈ బాటిల్లో లిక్విడ్ని అయితే ఒక బౌల్లో వేసుకొని దానిలో మనం పళ్ళు తోమేసి పడేస్తాం కదండి బ్రష్ పక్కనే, ఆ బ్రష్ని అయితే యూజ్ చేస్తే సరిపోతుందండి. కొత్త బ్రష్లు అయ్యి అవసరం లేదు. ఆ బ్రష్ అందులో ముంచి దాని మీద అప్లై చేస్తే చాలండి, నీట్గా వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇది అత్తయ్య వాళ్ళు ఉండే రూమ్ అనమాట. ఆ రూము కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ కదా, అందువల్ల ఇలా గారపట్టాయి. అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాము పండగ క్లీనింగ్లో భాగంగాన. తర్వాత ఇవి కారు మీద ఏమైనా పడినా క్లీన్ చేసుకోవచ్చండి. బైకుల మీద, కార్ల మీద, వీటి మీదైనా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. నేను ఇది క్లీన్ అవుతుందా ఇలా అన్నారు అని అనుకున్నాను. పక్కన పెట్టేశాను, చాలా రోజులైంది కొని పక్కన పెట్టేసింది. ట్రై చేద్దాం ఉండు అనేసి మా ఇంట్లో తెస్తే పక్కన పెట్టేశానండి. దాన్ని నేను కేర్లెస్గా తీసుకున్నాను. ఇదేం క్లీన్ చేస్తుంది, ఇలాగే ఏ కనబడతాయి కొనేస్తారు పక్కన అనేసి ఎవరై చెప్తే అయ్యే. ఇదైతే రోడ్డు మీద అమ్మారండి, ఎక్కడనేది తెలీదు. హెర్బల్ క్లీనర్ అని ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు కూడా కొని తెచ్చుకొని ఇలా క్లీనింగ్ అయితే చేసుకోండి. చాలా నీట్గా వచ్చింది. పక్కన పడేసింది ఇలా యూజ్ అయిందనమాట. నేనైతే చాలా ఈజీగా తీసుకున్నాను. ఈ తుడ్డం అంత ఆసమాసి కాదండి, అసలు క్లీన్ అవ్వవు బేగన. మనం ఏది వాడితే అది ఎక్కువగా మురికి పడుతుంది కదండి. ఏదైనా కరెంటు స్విచ్లు అలా రోజులో ఎన్నోసార్లు వేస్తూ ఉంటాం, ఆపుతూ ఉంటాము. దానివల్ల ఎక్కువగా మురికి పడుతూ ఉంటాయి. ఈ స్విచ్ బోర్డులు కింద భాగంలో కూడా అలాగే మురికి పడుతూ ఉంటాయండి. పెయింట్ మంచిది వేయించుకుంటే అది కూడా కింద భాగం కూడా క్లీన్ చేసేసుకోవచ్చు, దీంతోనే నీట్గా వచ్చేస్తుంది. లేకపోతే పెయింట్ ఊడొచ్చేస్తుంది మంచి పెయింట్ కాకపోతే. పెయింట్లు ఇప్పుడు వాటర్ వాష్ వచ్చేస్తున్నాయి కదండి, వాటర్తో కడిగేసుకుంటే గోడలు అయితే మంచి క్లీన్గా వచ్చేస్తున్నాయి. మరకలు ఉన్నవి స్పాంజ్తో తుడుచుకున్నానా. ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇలా స్పాంజ్తోనూ క్లాత్తోనూ నీట్గా తుడిచేసుకోవడమేనండి. అప్లై చేసి ఓ 10 నిమిషాలు పావుగంట ఉంచామనుకోండి క్లీన్గా వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు మనం 10 నిమిషాలు పోయాక మళ్ళీ ఒకసారి అయితే ఇలా బ్రష్తో అప్లై చేసి క్లీన్ చేసేయాలండి, వెంటనే కాకుండా. అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మా అన్నము బజారుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఇలాంటివి కనబడితే మగవాళ్ళవని మనం కొంటే వాళ్ళు అంటారు, వాళ్ళు కొంటే మనం అంటాం కదండి. ఇవి ఎందుకు పనికొస్తే చూసినవి అలా చెత్త కొనేసి పడేస్తాం ఇంట్లో అని. అలాగే అనుకున్నానండి, చెత్త కొనేసి పడేశారని. కానీ ఇది భలే క్లీన్ అయిందండి. అందుకే మీరు కూడా ఎప్పుడైనా కనిపిస్తే కొనుక్కుంటారు కదా, నీట్గా ఉందనేసి వాష్ చేసి చూపించాను మీకు. నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.